ఆగండి, ఆగండి. ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. ఇంట్లోనే ఓరియో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేనైతే ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఇక్కడ 2 ఓరియో బిస్కెట్స్ సరిపోతాయి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది ముప్పావు కప్పు తీసుకున్నాను. అలాగే ఇందులోనే కండెన్స్డ్ మిల్క్ అనేది ఒక పావు కప్పు తీసుకున్నాను. ఇందులోనే ఎసెన్స్ వేసుకోవాలి, చాక్లెట్ ఎసెన్స్. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి తొందరనే అయిపోతుంది ఐస్ క్రీమ్ అనేది. కానీ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా విప్ అయిన తర్వాత ఇందులోనే మనం ఓరియో బిస్కెట్ని ఇలా పౌడర్లా చేసుకోవాలి. దీనిలో వేసేసుకోవాలి మొత్తము. ఒక 4-5 బిస్కెట్స్ అనేవి కొద్దిగా వక్కలు వక్కలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అనేది మన పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సింపుల్గా ఇంట్లోనే ఓరియో బిస్కెట్తో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. నేనైతే ఓరియో బాక్స్ అనేది ఉంది మా ఇంట్లో ఐస్ క్రీమ్ది, అందులోనే వేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని పైన డెకరేషన్ కోసం నేను ఓరియో బిస్కెట్స్ని ఇలా వక్కలు చేసి ఇందులో వేసేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి, ఫ్రిడ్జ్లో నుండి తీసి చూపిస్తున్నాను మీకు. ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. మా పిల్లలైతే చేసిన వెంటనే సగం కొద్దిగా గడ్డ ఉడితోటి తీసుకొని తినేశారు. వాళ్ళకైతే అస్సలు ఆగలేదండి. ఎంత టేస్టీగా ఉందంటే అచ్చం మనం బయట తీసుకున్న ఓరియో ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. ఇలా సింపుల్గానే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.